ఇట్లా ఈ రకంగా చేసుకోవాలి, మాడనియద్దు. మనం తీసినాక రెడ్ అవుతుంటాయి ఇది. ఎంత బాగా వచ్చింది. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇవో అవి గులాబీ పువ్వులు, గులాబీ పువ్వులాగా షేప్ ఉంటదనా? షేప్ ఉంటది, గులాబీ పువ్వుల షేప్ ఉంటది. ఇది టీప్ తోటి కమ్మతనంలా సూపర్ సూపర్. ఏం చెప్పలేదు, స్వీట్ చేస్తున్నావా? స్వీట్ చేస్తున్నా. ఇది బాగా మందికి పిల్లలకి ఇష్టం ఉంటది. ఇది డిజైన్ ఇట్లా డిజైన్ లాగా వస్తుంది కదా, ఇష్టపడి తింటారు. ఒకసారి అచ్చుకుంటాను. మంచిగా ఉన్నారా మీరు? నేనైతే మంచిగా ఉన్నా. మంచి మంచి ప్రాసెస్ తోటి లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చిన విజయ వంటలు మాత్రం మీరు నన్ను నమ్మి చెయ్యండి. మీకు ఖరాబ్ అన్నది ఉండదు ఎప్పుడు ఉడక. నా ఇక లేట్ గానే వచ్చిన కొద్ది రోజులనే సూపర్ ఫుడ్ మీకు అందజేస్తున్నా. అందరు చేసుకుంటున్నాం, మంచిగా వస్తున్నాయి అని కూడా పెడుతున్నారు, కామెంట్ పెడుతున్నారు. చెప్పుకున్నాడు మీరు చేసుకున్నాక నన్ను గొప్పగా తిరుగు ఉండదు ఇక వంటకి. తిరుగులేని మనిషి వచ్చేసింది, చేసుకోర్రి. మంచి మాట లేట్ గా వచ్చినా కానీ సూపర్ వంటలకు ఇక మీరు వచ్చిన అర్థం చేసుకుంటారు, రానోళ్ళేమో చేసుకుంటారు. ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. ఇక మన దాంట్లకు చెడు వాళ్ళు వస్తారు, మంచి వాళ్ళు వస్తారు. మంచిగా వచ్చింటే మంచే, చెడుగా వచ్చినా కూడా మనకు గుణపాఠం వస్తుంది. వాళ్ళతోటి మనకు గుణపాఠం వస్తుంది. మనకు మంచి అనుకుంటే వాళ్ళ చెడైనా మంచి అనుకోవాలి, మంచి అయినా మంచి అనుకోవాలి. మంచి అయితే జరుగుతుంది. నా అనుభవంతో చెప్తున్నా. చెడు వాళ్ళని కూడా చెడు అని అనుకోను ఎప్పుడు. నేను ఇక అట్లనే పోతుంది. ఇక ఏంటంటే చెడు మనసులు ఉన్నది అలాగే. ఇక మనం మంచినైతే ఉండాలి, అన్ని మనం మంచిగా అనుకోవాలి, మన మంచిగా అనుకోవాలి. ప్రతిదీ కూడా మన మంచిగా అనుకొని మనం ముందుకు సాగాలి. సూపర్, నాకు నచ్చింది. మీకు నచ్చిందా మంచి మాట? నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోర్రి, లైక్ కామెంట్. మంచి వంటలతోటి మేము ముందు అయితే ఉంటున్నా. నేను మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మనకి. ఒక మంచి కామెంట్ నేను చదువుతా ఈరోజు. శ్వేత వనమల్ల అని వచ్చింది. హాయ్ అమ్మ, చాలా సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వీడియోలో హాయ్ చెప్పండి అమ్మ, మీ వీడియోస్ చాలా బాగుంటాయండి. స్పెషల్ చామగడ్డ పులుసు చేయండి అమ్మ. చామగడ్డ పులుసు మన అంటున్నది ఫస్ట్ ఉన్నది, స్టార్టింగ్ ఉన్నది. చేద్దాం, మళ్ళీ ఒకసారి చేద్దాం. నువ్వు అడిగిన దానికి నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తా. మన మమ్మీ ఆల్రెడీ చేసిన చామగడ్డ పులుసుది స్క్రీన్ పైన ఇస్తా నేను. మళ్ళీ ఇంకొక రకం కూడా చేస్తుంది, ఫ్రై చేస్తా, అది చేస్తా. చామగడ్డ పులుసు చాలా ఇష్టం ఉంటది. చాలా వాళ్ళకి ఫేవరెట్ ఉంటది చామగడ్డ పులుసు అంటే, బాగా ఇష్టపడతారు. లెక్క అండుకున్నాడు వాళ్ళ లెవెల్ ఉంటది. అవును, మా ఫ్రెండ్ కి బాగా ఇష్టం ఉంటుండే. మా పీజీలా ఒక ఫ్రెండ్ కి చామగడ్డ పులుసు అని బాగా ఇష్టం ఉంటుండే. కూరకే ఇష్టం ఉంటది అట్లా. ఏంటంటే ఒక ఫేవరెట్ ఉంటది. చేపల పులుసు లాగా బాగానే ఉంటది అది. అది ఉంది ఆల్రెడీ, చూడుర్రి. మమ్మీ ఇంకొకసారి కూడా చేసి చూపిస్తుంది. ఇదంతా ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. నా వీడియో నచ్చినట్టయితే పక్క చూడుర్రి. వీడియో నచ్చలేదు అనుకో వదిలేయండి. నచ్చింది అనుకో ఈ ప్రాసెస్ మొత్తం చూసి చేసుకోర్రి. ఎందుకంటే నా ప్రాసెస్ అన్నది ఎట్లున్నది అన్నది, ఎట్లా చేసింది అన్నది కరెక్ట్ పర్ఫెక్ట్ చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇది మొత్తం చూడకుండా నడమలు ఆఫ్ చేసి మీరు చేసింది అనుకో, ఖరాబ్ అయింది అనుకో, నా పేరు ఖరాబ్ అవుతుంది. అమ్మ చేసింది ఖరాబ్ అయింది అన్నది రావద్దు. ప్రతి అమ్మాయిని చేయరాని అమ్మాయిని గుర్తుపెట్టుకుని నేను ప్రత్యేకించి కరెక్ట్ చెప్తున్నా. కరెక్ట్ కొలతలతో చెప్తారా తేజ? పక్కా కొలతలతో సరేనా? ఎంతెంత క్వాంటిటీ తీసుకోనో పక్కా కొలతలతోటి చూపెట్టేద్దాం. మమ్మీ చెప్తావా ఏమేం కావాలో? చెప్తా. చక్కెర, మైదా పిండి, ఇది బియ్య పిండి,
మనం బియ్యం పిండి బయట షాప్లో దొరికితే తెచ్చుకోండి, లేకుంటే పట్టించుకోండి గిన్నెలకు పోయి. ఉప్పు ఇంతల్నే ఈ ప్రాసెస్ని మనం చేసుకునేది చూపిస్తాను. బియ్యం పిండి బియ్యం పిండి 1 కప్, 1 కప్పు. సంక్రాంతి వచ్చేసరికి మమ్మీకి వచ్చిన పిండి వంటలన్నీ కంప్లీట్ చేసేస్తాం. 1 కప్పు. ఇది చూపించినవా? చూపించిన 1 కప్పు ఇక్కడ 1 కప్పు. ఈ కప్ తోటి మీకు కొలతలు కావాలంటున్నారు కాబట్టి ఇక మీకు ఇది చూపిస్తున్నా. ఇక ఇట్లాంటి గిన్నెలు తీసుకొని కూడక ఏమన్నా మీకు అట్లా తెలియని వాళ్ళకు మైదా పిండి. ఇక హెల్తీ గురించి అంటే మనము ఇక ఒక్కొక్కసారి తినాలి. బిస్కెట్లు తెచ్చుకోమా, ఒక్కొక్కసారి అట్లా మనం 2 పిండిలతో తింటే ఏం కాదు. వరిపిండి ఉంటుంది, బియ్యం పిండి ఉంటుంది, మైదా పిండి సేమ్ క్వాంటిటీ. బియ్యం పిండి ఎంతనో మైదా పిండి కూడా అంతే. 1 కప్ 1 కప్. మీకు గొలుసు చూపిస్తున్నా. చక్కెర ఈ జీన్స్ నేను ఎంత పోసుకుంటున్నా, 3/4 కప్పు షుగర్. చిన్న కప్పు తోటి తీసుకోండి మీరు, తక్కువ. ఇక మీరు ఇదే కప్పు తోటి మళ్ళీ చక్కెర తీసుకోవాలనుకుంటారు అనుకో, మీరు ఇట్లా తీసుకుంటే హెల్తీ తీసుకోండి. ఇట్లా మొత్తం సగం కాకుండా హెల్తీగా తీసుకోండి. ఇప్పుడు నాకు ఇది ఉన్నది కాబట్టి కొలుసుకునేది కరెక్ట్ వస్తుంది. ఇట్లా మెజర్మెంట్ డిమార్ట్ అట్లా దొరుకుతాయి. తీసుకోండి. కొలతలు కరెక్ట్ కావాలంటే ఇట్లా కొలతలు కరెక్ట్ కావాలంటే చూసుకోవాలి. ఇలానే పోసేసుకొని కలుపుకుందాం. మనము ఇలా కలుపుకోరాదు, వేరే గిన్నెలకు తీసుకుంటాం. మరి నేను ఉప్పు వేసుకుంటా. ఇప్పుడు చూడండి, ఉప్పు అయితే వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని టేస్ట్ గురించి టీస్పూన్ల హాఫ్ కాదు, హాఫ్ చిటికెడు వేస్తున్నా. అలా కలపరాదని గిన్నెలకు తీసుకుంటున్నా. ఇలా నిండు అవుతుందని ఇట్లా మనము కొన్ని పోసుకుంటే కలపాలి. ఇట్లా పోసినాక కలుపుకో, ఉండలు కాకుండా కలుపుకోండి. ఇట్లా కొంచెము ఇంకా షుగర్ కరిగే వరకనే ఇంకా ఏంటంటే క్రీమ్ లాగా అవుతుంది. ఇప్పుడు గట్టిగా ఉన్నది కదా, ఇట్లా 2 గంటలు నాననియ్య. 2 గంటలు నానిన తర్వాత దాన్ని చూద్దాం. 2 గంటలు నానింది, చూపెట్టు. ఇట్లా ఇట్లా బుగ్గలు వచ్చింది. ఇట్లా ఉండాలి మనకు. చక్కెరతో కరిగినాక మనకు కొంచెం వాటర్ కావాలంటే పోసుకోవచ్చు. క్రీమ్ లెక్క ఉండాలి. చక్కెర కరిగినాక ఇట్లా. ఇప్పుడు ఉదమన్నా మీకు ఇట్లా క్రీమ్ లెక్క ఉండదు అనుకో, ఉండకపోతే ఇప్పుడు వాటర్ వేసుకోండి కొంచెం. కరెక్ట్ సరిపోయింది నాకు. 2 గంటలు నానింది. 2 గంటలు నానినాక ఇది బాగా వస్తాయి. గులాబీ పువ్వులు మనం ఎట్లా చేసుకుందాం అన్నది చేసుకుందాం. వంట రూమ్లోకి పోయి చేసుకుందాం. గులాబీ పువ్వు ఇలా పెట్టేసేయాలి. కొంచెం గరం అయినాక చెప్తా. గరం అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా అదే పెట్టింది.
గులాబీ గుర్తుంది. దీంతో పెట్టాను. మనకు కొంచెం తెల్లగా ఉన్నా కానీ తీసే వరకునే రెడ్ అవుతాయి. అయిపోయింది. ఇట్లా ఈ రకంగా చేసుకోవాలి. మాడనియద్దు. మనం తీసినాక రెడ్ అవుతుంటాయి ఇవి. ఎంత బాగా వచ్చినది. ఇట్లా చేసుకోవాలి అన్నీ అట్లా చేసుకోవాలి. కంప్లీట్. కొంచెమే ఉన్నది ఇక పిండి, ఇంతే ఉన్నది కదా. ఇట్లా చేసుకోవాలి. ఇట్లా విడిపోతుంది. ఎంత బాగా వచ్చింది చూడరే. ఇట్లా ఈ రకంగా చేసుకోండి. కంప్లీట్లో మనం మర్రేసుకున్నాడు. ఇట్లా ఏదన్నా పుల్ల పట్టి మర్రేయండి. చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. ఇక ఏంటంటే ఇట్లా మనము ఇంట్లో బియ్యపిండి తోటి మనం ఇట్లా వేసుకుంటే కమ్మతనంలో సూపర్. బియ్యపిండి మైదా పిండి కొంచెం. గులాబీ పువ్వులు, గులాబీ పువ్వులు బాగా వచ్చినాయి చూడుర్రి. అసలు సూపర్ వచ్చినాయి. సూపర్ సూపర్ గులాబీ పువ్వులు మంచిగా క్రిస్పీగా. ఇదిగోండి ఇట్లా అంటే ఇట్లా విచ్చుకుంటున్నట్టు ఎంత బాగా వచ్చినాయి. కొరకు క్రిస్పీగా. ఇంకా చల్లగా గట్టి అవుతాయి. వేడి వేడిగా ఉన్నాయి కాబట్టి అట్లా కమ్మగా పిల్లలు ఇష్టపడి తింటారు. చల్లైన కొద్దిగా టేస్ట్ తిను. నువ్వు తిను. బాగున్నాయి. ఇలా వేసుకోండి. ఇట్లా వేసుకుంటే పిల్లలు ఇష్టపడతారు, పెద్దలు ఊరికి ఇష్టమే. ఇట్లా మన ఇంట్లో బియ్య పిండి తోటి మైదాం పిండి తోటి ఇట్లా కమ్మతనంలో చక్కెర తోటి సూపర్ ఉన్నాయి. కమ్మగా గట్టిగా అయితే అది వేడిగా ఉంది కాబట్టి అదేదో క్రిస్పీ క్రిస్పీగా ఉంది. ఇంకా చల్లగైనా కొద్ది సూపర్ ఉంది. ఒక లైక్ ఇచ్చుకోండి, కామెంట్ పెట్టుండి ఎట్టున్నాయి కానీ. మీరు అందరూ చేసుకోవాలని నేను చేసి చూపిస్తున్నా. ప్రాసెస్ ఎక్కువ చేసుకోండి. మీరు బాగుంది. చేసుకోండి.